హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు 2/1/2025 ఆంధ్రజ్యోతి పేపర్ హెడ్లైన్ చదివి వినిపిస్తాను మీకు. రైట్. మొదటి హెడ్లైన్, 500 పాయింట్లు ఊదేశారు, 900 కోట్లు తాగేశారు. మద్యం అమ్మకాల్లో కొత్త ఏడాది జోష్. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో బీఏసీ కౌంట్ 500 దాటిన కేసులు 9, గరిష్టంగా 550 కౌంట్. డిసెంబర్ చివరి 2 రోజుల్లో 900 కోట్ల విక్రయాలు. తర్వాత రెండో హెడ్లైన్, తల్లిని 4 చెల్లెలను చంపేశాడు, గొంతు మణికట్టు కోసి హత్యలు. యూపీలోని లఖన్పూర్లో ఘటన. హత్యల తర్వాత అంతకుడి వీడియో. మా మతస్థులే ఆగ్రాలోని మా ఇంటిని ఆక్రమించుకున్నారు, నా చెల్లెలను హైదరాబాదులో అమ్మే కుట్ర, మేము హిందూ మతంలోకి మారాలనుకున్నాం. వీడియోలో వ్యాఖ్యలు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు. తల్లిని 4 చెల్లెలను చంపేశాను. అవులేగాడు మళ్ళీ ఏదో వీడియోలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఏంటి, దేని మూలంగాని. ఈ బాధ ఏంటంటే ఇంటిని మా మతస్థులే ఆగ్రాలోని మా ఇంటిని ఆక్రమించుకున్నారని, నా చెల్లెలను హైదరాబాద్లో అమ్మే కుట్ర అని వీడియోలో ఏదో పెట్టారు. దాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్. మూడోది, ఎడారిలో భారీ సోలార్ వాల్. చైనా మరో అద్భుతం. 400 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పుతో ప్లాంట్. 100 గీగావాట్లు విద్యుత్ లక్ష్యం. ఇప్పటికే 5.42 గీగావాట్ల ఉత్పత్తి. నాయనం, వీళ్ళు దేశంలోని మేమే అగ్రస్థానంలో నన్ను తొడగొట్టుకుంటూ తిరిగేటట్టున్నారా నాయన. అంటే ఏమీ మాకు తక్కువ ఉండకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు టెక్నాలజీని వాడుకొని ఇంత ముందుకెళ్తున్నారు చూడండి. అదే. నెక్స్ట్, 4వది, అనంత్ టైం చాలా కాస్ట్లీ బ్రో. అంబానీ రిస్ట్ వాచ్ ఖరీదు 22 కోట్లు. ప్రపంచంలో 3 వద్దే ఆ గడియారం. 22 కోట్లు వాచ్. మనోడు చూడండి సైజ్ ఎలా ఉన్నాడు. అంటే అతనికి ఏదో జబ్బు ఉందంట, తగ్గడని. అదే వాళ్ళ పెళ్లి వీడియోలను దేంట్లోనో వాళ్ళు చెప్తూ బాధపడ్డారు. చాలా అంటే అంతకుముందు చాలా సన్నబడ్డాడు, మళ్ళీ తర్వాత ఏదో లావ్ అయ్యాడు. ఏంది అని, ఎందుకు ఇట్లా అయ్యాడని నేను వేరే వాళ్ళ మిత్రులను అడగగా అతనికి, అంటే వీళ్ళు అనంత్ అంబానీ పెళ్ళి రోజు అప్పుడే వాళ్ళ మదరు అమ్మ రిసెప్షన్లో అదే ఇట్లా ఆయనకు జబ్బు ఉంది, ఏదో తగ్గాడు, చాలా బాధపడుతున్నాడు, అది ఇదని చెప్పారు. నెక్స్ట్, 22 కోట్ల వాచ్. కానీ ఉండదు మరి, లక్షల కోట్ల ఆదాయం ఉన్న వాళ్ళు అన్నీ వేసుకొని తిరుగుతారు. ఏం చేస్తారు వాళ్ళు? దానం చేసే గుణం ఒక టాటా ఆయన నెంబర్ 1. ఆయన క్యాన్సర్ మళ్ళీ గుర్తు చేసుకునే టైం వచ్చింది. రైట్. ఆయన ఆత్మకి ఇప్పుడు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అందరం కోరుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన ట్రస్టులు పెట్టి జనానికి ఆయన గురించి తెలియగానే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. మనిషి అంటే అలా. దాన ధర్మాల్లో ఆయనకు వచ్చిన సంపదలో ఎంతో పర్సెంటేజ్ అని 70% లేనోళ్ళకి, ట్రస్ట్లకి, వీళ్ళకి ఇచ్చేసారంట. గ్రేట్. మరోసారి రతన్ టాటా గారికి గ్రేట్. ఆయనకు మరణం ఉండదు. ఆయన ఈ ట్రస్టుల ద్వారా ఈ చేసిన మంచి పనులు ఎప్పుడు ఆయన ప్రతిరూపం ఉంటుంది. రైట్. మంచి పనులు చేసే వాళ్ళకి
ఎప్పుడు ఆ మంచి పనుల్లో ఆయన ప్రతిరూపం కనిపిస్తూ ఉంటుంది. రైట్. ఇంకో లైను 5వది, నేను మారను మీరు మారండి, ఇకపై పార్టీ నేతలకి నేను మారాను సారీ ఇందాక నాకు అదే ఎమ్మడే అది చదవడానికి వెళ్ళినప్పుడు దీర్ఘాలు అవి చూసుకోను. ఇప్పటి నుంచి కొద్దిగా ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాలుగు మంది కదా సడన్గా చదివేస్తుంటారు. నేను మారాను మీరు మారండి, ఇకపై పార్టీ నేతలకు ఎక్కువ సమయం ఇస్తా, అందరి రిపోర్టు కార్డు నా దగ్గరుంది. నా గురించి మీరు అనుకున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారు. పని చేయని వారిని ఉపేక్షించేది లేదు. స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయనున్నాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు 4 స్తంభాల నిలబడి పని చేయాలి. 10 ఏళ్ళుగా పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకే టికెట్లు, కుదరని చోట నామినేటెడ్ పోస్టుల్లో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. లోపల చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల అప్పు, జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో 10,000 కోట్ల చొప్పున ఎఫ్ఆర్బిఎం కింద సమీకరించే అవకాశం. ఇప్పటికే టీజీఐఐసి నుంచి 10,000 కోట్లు జమ. వీటితో రైతు భరోసా, రైతు కూలీలకు భృతి అమలు. ప్రభుత్వం మంచి పనులే చేస్తుంది, కానీ డబ్బు లేదు. డబ్బు నింటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. ఓకే. ఇంకో లైను, నేడు ఈడీ ముందుకు బిఎల్ఎన్ రెడ్డి. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్. రేపు అరవింద్ కుమార్ విచారణ. ఈ నెల 7వ తేదీన కేటీఆర్. నాది తప్పైతే రేవంత్ చేసింది తప్పే. ఫార్ములా ఈ రేసును రద్దు చేసినందుకు ఆయనపై కూడా కేసు పెట్టాలి. ఏసీబీ, ఈడీ కేసులను ధీటుగా ఎదుర్కొంటా. సుప్రీంకోర్టు తిట్లు తిన్న ఏకైక సీఎం రేవంత్, కేటీఆర్. రైట్. ఒక హెడ్లైను, మెడ్చల్ షామీర్పేటకు మెట్రో పొడిగింపునకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. ఉత్తర ప్రాంత వాసులకి కొత్త సంవత్సర కానుక. ప్యారడైజ్, మెడ్చల్, జేబీఎస్, షామీర్పేట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్. 3 నెలల్లో డిపిఆర్. హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డికి సీఎం రేవంత్ ఆదేశం. ఫలించిన మెడ్చల్ మెట్రో సాధన సమితి పోరాటం. ముఖ్యమంత్రి ప్రకటనపై హర్షం. ఇంకొక చిన్న హెడ్లైన్ దీంట్లోనే, ఆర్ఆర్పై డంబెల్స్ ఆకృతిలో చోటుపల్, సంగారెడ్డి వద్ద 2 భారీ ఇంటర్చేంజ్ల నిర్మాణం. ఆర్ఆర్ఆర్ పైకి ఇతర మార్గాల నుంచి రాకపోకలకు వీలుగా ఒక్కో డంబల్ 37 హెక్టార్లలో హైదరాబాద్, మంచిర్యాలపై క్లోపర్ లీఫ్ ఇంటర్చేంజ్. రైట్. ఇంకొక హెడ్లైన్, ఎయిర్ ఇండియా విమానాల్లో వైఫై సేవలు. దేశీయ సర్వీసుల్లోనూ తొలిసారి, ఇప్పటికే విదేశీ సర్వీసుల్లోనూ 10,000 అడుగుల ఎత్తులో ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇంకొక హెడ్లైన్, సినిమా రంగంలో భవిష్యత్తు అమరావతిదే. తొలి రోజుల్లో టాలీవుడ్కు బెజవాడ కేంద్రంగా ఉండేది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తర్వాత ఇంకో హెడ్లైన్, బాలికల గురుకులాలను మహిళా ఐఏఎస్లు సందర్శించాలి. ఇతర గురుకులాలు, కేజీబీవీలు హాస్టల్లో పర్యవేక్షణ. అదనపు కలెక్టర్లకు అక్కడ ఒక రోజైనా బస చేయాలి. పరిశీలించిన అంశాలపై నివేదికలు సమర్పించాలి ప్రభుత్వం ఉత్తర్వులు. రైట్. ఇంకో హెడ్లైన్, మాజీ బ్యాంక్ మేనేజర్ ఊరఫ్ లేడీ రౌడీ షీటర్. ఏపీలో హడలెత్తిస్తున్న ప్రభావతి క్రైమ్ హిస్టరీ. బ్యాంకుల్లో పనిచేస్తుండగా బంగారం చోరీ, దీంతో ఉద్యోగం నుంచి ఉద్వాసన.
స్వగ్రామం చేరుకొని అరాచకాలు, రౌడీషీట్ తెరిచిన పోలీసులు, తాజాగా జనసేన నేతపై దాడి, కుటుంబంతో కలిసి కొట్టిన ప్రభావతి, స్పృహ తప్పిన నేత ఆసుపత్రిలో చికిత్స. బాబోయ్, లేడీ మాజీ బ్యాంక్ మేనేజర్ ఊరఫ్ లేడీ రౌడీ షీటర్ అంట నాయన. మేడం గారు చూస్తేనే. నెక్స్ట్ లాస్ట్ 2 హెడ్లైన్స్ ఉన్నాయి. రైతులకు కేంద్రం శుభవార్త, పంటల బీమా పథకాలకు కేటాయింపుల పెంపు, PMFBY RWBCI పథకాల కొనసాగింపు, కేంద్ర కేబినెట్ ఆమోదం, DAPపై 1 టైం స్పెషల్ ప్యాకేజీ పొడిగింపునకు ఓకే, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది మోదీ. ఇది కేంద్రం. నెక్స్ట్ లాస్ట్ హెడ్లైన్, అమెరికాలో OPT మంటలు, ప్రోగ్రాం దుర్వినియోగం అవుతుంది, H1B వీసాకి సాధనంగా మారింది, స్థానిక యువత ఉద్యోగాలకు దూరం, మాగా నేటివిస్టుల ఆరోపణలు, OPTని రద్దు చేయాలని డిమాండ్, భారతీయ విద్యార్థుల భవితకు ముప్పు. రైట్, ఇవి ఈరోజు హెడ్లైన్స్. ఓకే, నెక్స్ట్ మరుసటి రోజు హెడ్లైన్స్ మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.